జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే నాది ఇప్పుడే గిట్ల పని అయింది. నేను రాత్రి గిట్ల పని అయ్యి గిట్ల కూర్చున్న సోఫా మీద మా ఆయన టీవీ చూస్తుండు. జర రిమోట్ ఇవే వేరే ఛానల్ పెడతా అని చెప్పేసి అనగానే మా ఆయన అయితే తొందరగా రిమోట్ ఇచ్చిండు. నేను షాక్ అయినా, అసలు ఎప్పుడు అడిగినా రిమోట్ ఇవ్వడు, ఈరోజు ఎందుకు ఇచ్చినవే అని అడిగితే అంటుండు, అమ్మో మీకు ఫస్ట్ ఇవ్వాలి లేకపోతే నా పరిస్థితి గోవిందా గోవిందా అని అయితే మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ముచ్చట అని అంటే గీ ముచ్చట అయితే నాకు చెప్పిండు. ఇక్కడ గీ ఉన్నారు కదా, ఆమె టీవీ రిమోట్ సౌండ్ ఎక్కువ పెట్టి టీవీ చూస్తుందంట. వాళ్ళ భర్త వచ్చి సౌండ్ తగ్గించవే అని మాట్లాడితే మాట 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 పెరిగి అక్కడ ఉన్న దగ్గరున్న కత్తి తీసుకొని పొడిచి 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 చంపేసిందంట భర్తనైతే. వామ్మో, నేను ఈ ముచ్చటినగానే మస్తు షాక్ అయినా. మా ఆయన కూడా భయపడుతున్నాడు, అమ్మో ఆడవాళ్ళతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నాకు తెలియని ముచ్చట ఏంటంటే, రిమోట్ సౌండ్ తగ్గించవే అన్నందుకు గంతగనం పొడిచి చంపాలా, అందులో నీ భర్తని. మరీ దారుణం కదా. అసలు ఈ ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారంటే, మగోళ్ళు అలానే ఉన్నారు, ఆడవాళ్ళు అలానే ఉన్నారు. దీన్నే బాబు కలియుగం అంటారేంటో నాకైతే అర్థమవుతలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.